నమస్కారం మిత్రులారా, మీరు చూస్తున్నది జిఎండ్ఎల్ లెర్నింగ్ జోన్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 అభ్యర్థులకు చాలా ముఖ్యమైన అప్డేటు. తెలంగాణ ప్రభుత్వం మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఎంహెచ్ఎస్ఆర్బి హైదరాబాద్ నుంచి స్పోర్ట్స్ కోటాకి సంబంధించిన ప్రియారిటీ లిస్టు అధికారికంగా విడుదల చేయబడింది. ఇది కేవలం ఒక సాధారణ నోటీస్ కాదు, స్పోర్ట్స్ కోటా కింద దరఖాస్తు చేసిన అభ్యర్థులకు భవిష్యత్తును నిర్ణయించే చాలా కీలకమైన వెబ్ నోటీసు. ఈ వీడియోలో ఈ నోటీస్ మొత్తం ఏమిటి, ఎవరికి వర్తిస్తుంది, ఎవరికి వర్తించదు, అబ్జెక్షన్స్ ఎప్పుడు పెట్టాలి అని పూర్తిగా వివరంగా చూద్దాం. మిత్రులారా, ముందుగా ఈ నోటీస్ బ్యాక్గ్రౌండ్ అర్థం చేసుకుందాం. ఈ నోటీస్లో మనకి ముందు తెలంగాణ ప్రభుత్వం ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 మొత్తం 1284 పోస్టుల భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి మెయిన్ సెలక్షన్ లిస్టును 17/11/2025న విడుదల చేశారు. అయితే ఆ సెలక్షన్ నోటీసులోనే ఒక ముఖ్యమైన విషయం చెప్పారు. అదేంటంటే మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్ కోటా కింద ఉన్న అభ్యర్థుల ఎంపిక లిస్టు వేరుగా విడుదల చేస్తామని. అందుకే స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు ఇప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉన్నారు. సో స్పోర్ట్స్ క్రైటీరియా వెరిఫికేషన్, సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఇప్పుడు మనకి స్పోర్ట్స్ కోటా ప్రక్రియ ఎలా జరిగింది అనేది చూద్దామండి. స్పోర్ట్స్ కోటా కింద మొత్తం 129 మంది అభ్యర్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి హాజరయ్యారు. ఈ వెరిఫికేషన్కి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ నిర్వహించింది. అభ్యర్థులు సమర్పించిన స్పోర్ట్స్ సర్టిఫికేట్లు అన్ని గవర్నమెంట్ లెవెల్ కమిటీ ద్వారా పూర్తిగా పరిశీలించబడ్డాయి. అంటే ఇది చిన్న స్థాయి వెరిఫికేషన్ కాదు, ప్రభుత్వ స్థాయి కమిటీ ప్రతి సర్టిఫికేట్ను నిబంధనల ప్రకారం పరిశీలించింది. ఈ పరిశీలన పూర్తయిన తర్వాత ఇప్పుడు ప్రియారిటీ లిస్టు విడుదల చేశారు. ఈ ప్రియారిటీ లిస్ట్ అంటే ఏమిటంటే స్పోర్ట్స్ కోటా కింద ఎవరు అర్హులు, అభ్యర్థులు అప్లికేబుల్ అయ్యారా లేదా, ఎవరు నాట్ అప్లికేబుల్, ఎవరు అనర్హులు అనేది స్పష్టంగా చూపించే లిస్టు. ఈ లిస్టు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ నుంచి ఎంహెచ్ఎస్ఆర్బికి వచ్చిన సమాచారం ఆధారంగా విడుదల చేశారు. మిత్రులారా, ఇది ఫైనల్ సెలక్షన్ లిస్ట్ కాదు, ఇది కేవలం ప్రియారిటీ లిస్ట్ మాత్రమే. అంటే మీ పేరు ఈ లిస్టులో ఉన్నా లేకపోయినా ఇంకా ఒక అవకాశం అయితే ఉంది, అదే అబ్జెక్షన్. ఈ ప్రియారిటీ లిస్టుపై అభ్యర్థులకు అభ్యంతరాలు ఉంటే వాటిని సమర్పించేందుకు ఎంహెచ్ఎస్ఆర్బి అవకాశం అయితే ఇచ్చిందండి. అబ్జెక్షన్స్ స్వీకరించే తేదీలు జనవరి 24, 2026 నుంచి జనవరి 29, 2026 సాయంత్రం 5 గంటల వరకు మనకి అబ్జెక్షన్లు అనేది పెట్టుకోవచ్చు అండి. సో ఎక్కడంటే అబ్జెక్షన్లు ఎక్కడ పెట్టుకోవచ్చు అంటే ఎంహెచ్ఎస్ఆర్బి డిఎంఈ బిల్డింగు, డిఎంఎండ్హెచ్ఎస్ క్యాంపస్, సుల్తాన్ బజారు, కోటి, హైదరాబాద్లో మనం ఇక్కడ అబ్జెక్షన్స్ అనేవి పెట్టొచ్చండి. మిత్రులారా, ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఆన్లైన్ ద్వారా కాదు, డైరెక్ట్గా ఆఫీస్లోనే అబ్జెక్షన్ అనేది సబ్మిట్ చేయాలి. ఇక ఈ నోటీస్లో మరో చాలా ముఖ్యమైన పాయింట్ చెప్పారు. అబ్జెక్షన్ ఒకసారి మాత్రమే సబ్మిట్ చేయాలి. అంటే ఒకసారి అబ్జెక్షన్ ఇచ్చాక మళ్ళీ మరోసారి ఇచ్చే అవకాశం అనేది ఉండదు. అందుకే అభ్యర్థులు చాలా జాగ్రత్తగా అన్ని డాక్యుమెంట్స్ చెక్ చేసి పూర్తిగా సరిగ్గా అబ్జెక్షన్ సబ్మిట్ చేయాలని ఎంహెచ్ఎస్ఆర్బి స్పష్టం చేసింది. ఇక అబ్జెక్షన్ సబ్మిట్ చేసే సమయంలో సపోర్టింగ్ డాక్యుమెంట్స్ తప్పనిసరి. అంటే సరైన స్పోర్ట్స్ సర్టిఫికేటు, పార్టిసిపేషను, అచీవ్మెంట్ ప్రూఫ్, ఇతర అవసరమైన ఆధారాలు, డాక్యుమెంట్స్ లేకుండా ఇచ్చే అబ్జెక్షన్స్ పరిగణలోకి తీసుకోరు. ఇది కీలకమైన విషయం. ఇప్పుడు చివరగా ఇక ముందు ఏమవుతుంది అంటే అందిన అబ్జెక్షన్స్ అన్నిటినీ ఎంహెచ్ఎస్ఆర్బి పరిశీలిస్తుంది. అవసరమైతే గవర్నమెంట్ లెవెల్ కమిటీ ద్వారా మళ్ళీ వెరిఫికేషన్ జరుగుతుంది. అన్ని అభ్యంతరాలు పరిష్కరించిన తర్వాత ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అనేది విడుదల చేస్తారు. అంటే స్పోర్ట్స్ కోటాకి సంబంధించిన ఫైనల్ ఫలితాలు త్వరలోనే వచ్చే అవకాశం అయితే ఉందండి. మిత్రులారా, స్పోర్ట్స్ కోటా కింద దరఖాస్తు చేసిన ప్రతి అభ్యర్థి ఈ నోటీసును చాలా సీరియస్గా తీసుకోవాలి. మీ పేరు ప్రియారిటీ లిస్టులో ఎలా ఉంది అనేది జాగ్రత్తగా చెక్ చేయాలి. ఏమైనా తప్పులు ఉంటే 24 నుంచి 29 మధ్యలో జనవరి 2026 మధ్య సరైన ఆధారాలతో అబ్జెక్షన్ అనేది సబ్మిట్ చేయాలి. అంటే 24వ తారీఖు నుంచి 29వ తారీఖు మధ్యలో మనం సరైన ఆధారాలతో అబ్జెక్షన్ అనేది సబ్మిట్ చేయండి. సో
ఇలాంటి గవర్నమెంట్ జాబ్ రిక్రూట్మెంట్ అప్డేట్స్, రిజల్ట్ అనాలిసిస్ కోసం G&L లెర్నింగ్ జోన్ ఛానల్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకు ఉపయోగపడితే ఇతరులకు కూడా షేర్ చేయండి. ఇంకా ఇలాంటి దీంట్లో నేను ఏం చేశానంటే మీకు లిస్ట్ కూడా పెట్టానండి, ఒకసారి చెక్ చేసుకోండి. ఈ లిస్ట్ ప్రకారం మనకి నేమ్ ఇచ్చాడు, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చాడు, గేమ్ స్పోర్ట్ ఇచ్చాడు, పర్టికులర్స్ ఆఫ్ స్పోర్ట్స్ క్రైటీరియా సర్టిఫికేట్స్ ఇచ్చాడు, డేటు, అచీవ్మెంటు, కేటగిరీ, లెవెల్ ఆఫ్ పార్టిసిపేషను, ఫామ్ సబ్మిటెడ్, ప్రియారిటీ, రిమార్క్స్. సో ఇక్కడ చూడండి, మీకు రిమార్క్స్లో ప్రియారిటీ అప్లికేబుల్ అని ఉంటే మాత్రం కంపల్సరీ అప్లికేబుల్ అవుతుంది, ప్రియారిటీ నాట్ అప్లికేబుల్ అని ఉంటే మాత్రం అప్లికేబుల్ కాదండి. ఇక్కడ చెక్ చేసుకోండి, వీళ్ళు లిస్ట్ కూడా పెట్టాను మీకు. దీంట్లో ఇక్కడ చూడండి 8 నుంచి 11 వరకు 14 వరకు ఉన్నాయి ఈ లిస్ట్లో. మనకి ఇక్కడ ఉన్నాయన్నీ కూడా ప్రియారిటీ అప్లికేబుల్. ఇక్కడ 11th పర్సన్ కూడా ప్రియారిటీ అప్లికేబుల్ అనే ఉంది, 12th పర్సన్ కూడా ప్రియారిటీ అప్లికేబుల్ అనే ఉంది, 13th పర్సన్ ప్రియారిటీ అప్లికేబుల్, 14th పర్సన్ కూడా ప్రియారిటీ అప్లికేబుల్ అనే ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ 15th ప్లేస్లో ఉన్న అభ్యర్థికి కూడా ప్రియారిటీ అప్లికేబుల్ అనే ఉంది. జి రవికుమార్ ప్రియారిటీ అప్లికేబుల్. గోపాల్ 16th అభ్యర్థి కూడా ప్రియారిటీ అప్లికేబుల్ అనే ఉంది. గోపిచంద్ ప్రియారిటీ అప్లికేబుల్ అనే ఉంది. చంద్రమౌళి ప్రియారిటీ అప్లికేబుల్ అనే ఉంది. వాహిద్ అలీ ప్రియారిటీ అప్లికేబుల్ అనే ఉంది. లక్ష్మి ప్రియారిటీ అప్లికేబుల్ అనే ఉంది. ఇక నెక్స్ట్ దీంట్లో చూసుకున్నట్లయితే ప్రియారిటీ లిస్టు సెకండ్ లిస్ట్లో చూసుకున్నట్లయితే బి సందీప్ ఫామ్ 1, ఫామ్ 2 ఆర్ అప్లికేబుల్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ది ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 యాజ్ పర్ జీవో అని ఇచ్చారండి. నెక్స్ట్ సెకండ్ పర్సన్ వచ్చేసరికి శేఖర్ ఫామ్ 1, ఫామ్ 2 అప్లికేబుల్ ఫర్ ది సేమ్ పర్సన్ అని ఇచ్చారు దీనికి కూడా, ఇతనికి కూడా. థర్డ్ పర్సన్ వచ్చేసరికి అనిల్ త్రోబాల్ డిస్క్లైన్ నాట్ ఇన్ జీవో అని ఇచ్చారు. త్రోబాల్ అనేది జీవోలో లేదన్నట్లు ఇచ్చినట్టున్నారండి ఇక్కడ. నెక్స్ట్ ఫోర్త్ పర్సన్ వచ్చేసరికి ఇలా మీరు ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. అన్నీ ఇక్కడ పెట్టాను లిస్టు ప్రకారంగా. 6th పర్సన్ ఫామ్ 2 నాట్ సబ్మిటెడ్ అని పెట్టారు, 7th పర్సన్ ఫామ్ 2 నాట్ సబ్మిటెడ్ అని పెట్టారు, 9th పర్సన్కి వచ్చేసరికి డిసిప్లైన్ నాట్ ఇన్ జీవో అని ఇచ్చారు, కరాటీ డిసిప్లైన్ ఈజ్ నాట్ ఇన్ జీవో అని ఇచ్చారు. 10th పర్సన్ వచ్చేసరికి ఫామ్ 2 నాట్ సబ్మిటెడ్ అని ఇచ్చారు. ఇట్లా సబ్మిట్ చేయని వాళ్ళు ఒకసారి మళ్ళీ అబ్జెక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఒకసారి చెక్ చేసుకొని అబ్జెక్షన్ డేట్ ప్రకారంగా సబ్మిట్ చేసుకుంటే మీ లిస్ట్ ప్రకారంగా మీకు వస్తాయండి. ఒకసారి చూసుకోండి, ఇక్కడ అన్నీ కూడా నేను లిస్టు పెట్టాను, స్పోర్ట్స్ వాళ్ళవి 120 మెంబర్స్ లిస్టు ఇక్కడ గ్యాదర్ చేసి పెట్టాను, చూడండి అండి. మీ లిస్టులో మీ పేరుందా, అప్లికేబులా నాట్ అప్లికేబులా అనేది చెక్ చేసుకుంటే మీకు క్లియర్ కట్గా తెలిసిపోతుందండి. సో ఇక్కడ మీకు ఇలాంటి గవర్నమెంట్ జాబ్ రిక్రూట్మెంట్ అప్డేట్స్, రిజల్ట్ అనాలిసిస్ కోసం G&L లెర్నింగ్ జోన్ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో ఈ స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకు ఉపయోగపడితే ఇతరులకు కూడా షేర్ చేయండి. ధన్యవాదాలు.